ఒక ముగ్గురు వ్యక్తులు భిక్షం అడుక్కుంటూ ఒక ఇంటికి వెళ్లారు. మాకు చాలా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టరా అని తలుపు తట్టారు. అప్పుడే చెరిగిన బట్టలతో ఉన్న ఒక వ్యక్తి తలుపు తీశాడు. ఆ ముగ్గురిని లోపలికి ఆహ్వానించాడు. ఆ ఇల్లు చూడడానికి చాలా మురికిగా చిందరవందరగా ఉంది. అప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి, మీ రోజువారి జీవితం ఎలా గడుస్తుంది, మీకు ఎలా ఆదాయం వస్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని, నాకొక బర్రె ఉంది, దాని పాలతో రోజులు గడుస్తున్నాయని చెప్పాడు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ రాత్రి ఇక్కడే పడుకుంటామని చెప్పారు. దానికి ఆ ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. అయితే అర్ధరాత్రి ఆ ముగ్గురు వ్యక్తులు లేచి అక్కడున్న బర్రెని తీసుకుని వెళ్ళిపోయారు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు చేసిన దొంగతనాన్ని మర్చిపోలేక వాళ్ళు చేసిన తప్పును అంగీకరించి ఆ ఇంటి యజమానికి తన బర్రెని ఇచ్చేద్దామని అనుకున్నారు. అయితే మరుసటి రోజు ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్లారు. అక్కడ ఉండే ప్రదేశం పూలు పండ్లు మొక్కలతో చాలా పచ్చగా ఉంది. ఆ ఇంటి యజమాని తన గ్రామానికి పెద్ద వ్యాపారస్తుడయ్యాడు. అదంతా చూసి ఆ ముగ్గురు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్లి తాము ఎవరో గుర్తు చేసి ఇదంతా ఎలా సాధ్యం అని అడిగారు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఇలా చెప్పాడు, ఆ రోజు నేను పెంచుకున్న బర్రె పోయింది. ఆ తర్వాత నేను చాలా కష్టపడి